హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మన ఇండియాలో ఈ పేరు తెలియని వ్యక్తే ఉండరు. ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏదేనంటే అది ఆర్సీబీయే. కానీ ఏం ప్రయోజనం, ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు. కానీ ప్రపంచంలోనే ద బెస్ట్ ప్లేయర్లు అందరూ కూడా ఈ టీంలోనే ఉంటారు. ఆర్సీబీ మొత్తంగా 6 సార్లు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. అందులో 3 సార్లు ఫైనల్స్కు చేరింది. అయినా కానీ ఎలాంటి యూజ్ అనేది లేదు. ఇన్నిసార్లు వాళ్ళు ఫైనల్స్కి చేరిన ట్రోఫీని సాధించకపోవడానికి గల కారణం ఏమిటి? ఆర్సీబీ టీంకి మొదటి నుంచి కూడా బ్యాటింగ్ ప్రాబ్లం ఉందా లేక బౌలింగ్ ప్రాబ్లం ఉందా? ఆర్సీబీ టీం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ట్రోఫీని సొంతం చేసుకోగలదు అనేది ఈ వీడియోలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గాను అండ్ ఇంట్రెస్టింగ్ గాను ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ప్రజెంట్ ఆర్సీబీ టీం కనుక చూసుకుంటే కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వీళ్ళు ముగ్గురు బాగా ఆడితేనే టీం స్కోర్ చేయగలదు. వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారంటే టీం అంతా కూడా ఆల్అౌట్ అవ్వాల్సిన పరిస్థితికి చేరుకుంటుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. ఒకప్పుడు టీం విషయానికి వస్తే టీంలో కోహ్లీ, డివిలియర్స్, గెయిల్, మ్యాక్స్వెల్ లాంటి పెద్ద హిట్టర్స్ ఉండేవాళ్ళు. ఈ నలుగురు కనుక అవుట్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ అసలు ఉండేది కాదు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో ఫినిషింగ్ చేయడానికి ఎలాంటి బ్యాటర్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. అప్పుడు టీం మొత్తం కూడా కష్టాల్లో పడిపోయేది. అంటే ఆర్సీబీ టీం గత 16 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఇలానే ఉంది, ఇప్పుడు కూడా టీం ఇలానే ఉంది. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ చేసినటువంటి మెయిన్ మిస్టేక్ ఏమిటంటే మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ పంపించడం అనమాట. ఇలా మ్యాక్స్వెల్ని టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో పంపించడం వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో ఆ ప్రెజర్ని యంగ్ ప్లేయర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మ్యాక్స్వెల్ కనుక ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో బ్యాటింగ్ కనుక రాగలిగితే ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసి మంచి స్కోర్ని అయితే ఆర్సీబీ టీంకి అందించగలుగుతాడు. మనం లాస్ట్ వరల్డ్ కప్లో కూడా చూసామన్నమాట మ్యాక్స్వెల్ని ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడనేది. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఏం చేయాలంటే మొదట విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ ఓపెనింగ్ చేస్తారు కదా, వాళ్ళిద్దరు అవుట్ అయ్యాక లోమ్రోర్, అనుజ్ రావత్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్ వీళ్ళు ముగ్గురు ఆడిన తర్వాత మ్యాక్స్వెల్ కనుక ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో కనుక బ్యాటింగ్ రాగలిగితే అప్పుడు ఆర్సీబీ టీం అనేది మంచి స్కోర్ అయితే చేయగలదు. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇవ్వగలుగుతాడు కాబట్టి మంచి రీల్స్ అయితే వస్తాయన్నమాట. దినేష్ కార్తిక్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆర్సీబీ టీంకి బెస్ట్ ఫినిషర్ అయితే ఉన్నాడు. కానీ ప్రజెంట్ అయితే అంతగా ఫామ్ అయితే కనపరచట్లేదన్నమాట. ఈ సంవత్సరం ఆర్సీబీ టీంలో కోహ్లీ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. కోహ్లీ అయితే తన చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాడు. టీం అంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు, అందరూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. కోహ్లీకి సపోర్ట్గా రిమైనింగ్ ప్లేయర్స్ కూడా ఫామ్లోకి కనుక వస్తే ఇంకా ఆర్సీబీ టీంని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఇంకా ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీలో అయితే మంచి ఫేస్ బౌలర్స్ అయితే ఉన్నారు. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ టీంకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పిన్ బౌలింగ్ అనమాట. ఈ టీంలో ఈ సంవత్సరం ఎలాంటి స్పిన్ బౌలర్స్ అయితే లేరు. లాస్ట్ సీజన్లో హసరంగ్ అయితే ఉన్నాడు. ఈ సంవత్సరం ఆర్సీబీ టీం హసరంగ్ గారిని వదిలేయడం అయితే జరిగింది. అందువలన మిడిల్ ఆఫ్ ది ఓవర్స్లో ఆర్సీబీ టీం బౌలింగ్ చేసినప్పుడు ఎక్కువ రన్స్ అనేవి ఇచ్చేస్తున్నారనమాట. స్పిన్ బౌలర్స్ కనుక టీంలో ఉంటే మిడిల్ ఆఫ్ ది ఓవర్స్లో ఎక్కువ రన్స్ పోకుండా కంట్రోల్ చేస్తారు అండ్ వికెట్స్ కూడా తీస్తుంటారనమాట. ఈ సంవత్సరం ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీంకి స్పిన్ బౌలర్స్ లేకపోవడం అనేది పెద్ద సమస్యకి అయితే మారిపోయింది. రిమైనింగ్ ఉన్నటువంటి ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఆర్సీబీ టీంలో అయితే ఉన్నారు. వాళ్ళే మొహమ్మద్ సిరాజ్, అల్జార్ జోసెఫ్, ఎస్ దయా లాంటి యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. స్పిన్ బౌలర్స్ కూడా ఈ టీంలో కనుక ఉంటే ఆర్సీబీ టీం అనేది ఐపీఎల్ 2024లో ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగేది. ఓవరాల్గా నేను చెప్పుకొచ్చేది ఏమిటంటే మ్యాక్స్వెల్ని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కి పంపించకూడదు. ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో మాత్రమే బ్యాటింగ్కి మ్యాక్స్వెల్ని పంపించాలి అండ్ స్పిన్నర్స్ని టీంలోకి తీసుకురావాలి. ఈ సీజన్లో కాకపోయినా నెక్స్ట్ సీజన్లో అయినా కానీ స్పిన్నర్స్ని యాక్షన్లో కొనేలాగా ప్లాన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఈ మిస్టేక్స్ని కనుక కరెక్ట్ చేసుకుంటే ఐపీఎల్లో ట్రోఫీ అనేది సాధించగలదు. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో నుంచి కనుక మీరు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటే వీడియోకి లైక్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ కనుక చూస్తుంటే కామెంట్ బాక్స్లో ఆర్సీబీ అని కామెంట్ చేయండి. కోహ్లీ ఫ్యాన్స్ కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సో ఓకే గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ సునీల్ యూనివర్స్.